చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ యోగా సాధన చేసేవాళ్ళు ఎన్ని గంటలకి వాళ్ళు లేవాలి? ఎలా మొదలు పెట్టాలి? ఏ సమయం ఎంచుకోవాలి దానికి? దానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ బ్రాహ్మీ ముహూర్తం అండి. అంటే ఎన్ని గంటలకి సమయం? 4-4:30కి లేవడం. ముందు కాలంలో పానీయం, గోరువెచ్చని నీళ్లు, 4 గ్లాసులు గోరువెచ్చని నీళ్లు తాగి కాలకృత్యాలు తీర్చుకుని ఒక పావుగంట ఆగి స్నానం చేసి అప్పుడు కరెక్ట్గా 5ంటికి ప్రారంభించి 6:30. టైం ఉన్నవాళ్ళు 5 to 6 అండి. టైం ఉన్నవాళ్ళు 5 నుంచి 7. టైం తక్కువ ఉండి ఆఫీసులకు వెళ్ళాలి, సమయం సరిపోదు అనుకున్న వాళ్ళు 5, 6 లేదా 5:30 to 6:30. దాని మించినటువంటి టైం లేదండి. అప్పుడు మీరు అనొచ్చు, మరి అందరికీ పొద్దున్నే టైం కుదరదు కదా, ఆడవాళ్ళు ఇంట్లో లేచి వంటలు చేసుకోవాలి, లేటుగా ఆఫీస్ వచ్చిన వాళ్ళు, వ్యాపారాలు చేసుకొచ్చిన వాళ్ళు వాళ్ళకి ఇంకా రెండో ప్రిఫరెన్స్ ఏమిటాయంటే సాయంత్రం 5:30 to 6:30, 5 to 6. అది అడ్జస్ట్మెంట్ మాత్రమే. అలాగే కొంతమంది ఇప్పుడు గృహిణులు ఉంటారు, వాళ్ళకి పొద్దున్న కుదరదు, సాయంత్రం కుదరదు. అందుచేత 10 నుంచి 11, 11:30 దాకా చేయొచ్చు అండి. బట్ నెంబర్ 1 ముఖ్యమైనటువంటి టైము బ్రాహ్మీ ముహూర్తం. సో బ్రహ్మముహూర్తంలో లేవటం వల్ల ఎటువంటి లాభాలు జరుగుతాయి? మానసికంగా, సైంటిఫిక్గా లోపల ఎటువంటి చర్యలు జరుగుతాయి? సృష్టిలో ఈ ఉదయం 4 గంటల నుంచి 6 గంటల దాకా ప్రకృతి అంతా ఒక అద్భుతమైనటువంటి ప్రాణశక్తితో నిబిడీకృతం అయి ఉంటుందండి. 6 నుంచి లేచి అప్పటికి ఏమవుతుందంటే ఆ ప్రాణశక్తి తగ్గుతూ ఉంటుంది, ఆక్సిజన్ లెవెల్ తగ్గుతూ ఉంటాయి, ప్రాణశక్తి తగ్గుతూ ఉంటుంది. మనకి తెలియకుండా చుట్టుపక్కల వాతావరణం అంతా కూడా కొంచెం భగ్నం అవుతుంది. ఆ ఉదయం వేళల్లో చాలా ప్రశాంతమైనటువంటి స్థితిలో ఆ ప్రకృతిలోంచి వచ్చేటువంటి ప్రాణశక్తి శరీరంలో ఎక్కువ ప్రవేశిస్తుంది. ప్రాణశక్తి ఎక్కువ మనకి ఉద్దీపన జరుగుతుంది, అంటే రీఛార్జ్ అవుతుంది అనమాట. మనసు ప్రశాంతంగా ఉంటుంది లేవగానే. అప్పుడు మనం ఆసనాలు చేసినా, ప్రాణాయామం చేసినా, మెడిటేషన్ చేసినా బాగుంటుంది. 1 గంట యోగ సాధన పొద్దున్న 5 నుంచి 6 దాకా చేస్తే, ఈ భగవంతుడు మనకి ఇచ్చిన 24 గంటలు 1 గంట దీనికి కేటాయిస్తే 23 గంటలు మన చేతుల్లో ఉంటుంది. అంటే మన శరీరాన్ని, మన మనస్సుని మన నియంత్రణ చేసుకోవచ్చు. టీవీని రిమోట్తో మనం ఎలా నియంత్రిస్తున్నామో మన శరీరాన్ని, మనస్సుని మనం ఆ రిమోట్ కూడా మన చేతిలో ఉంటుంది పొద్దున్న 1 గంట సేపు సాధన చేసి. అలా సాధన చేస్తే మంచి 126 ఏళ్ళు జీవించవచ్చా? అద్భుతంగా. మన ఈ మధ్య మీకు ఒక అయ్యంగారు పద్మశ్రీ అవార్డు ఇచ్చి మోడీ గారి దగ్గర అవార్డు తీసుకున్నారు. 120 ఏళ్ళు ఇప్పటికీ యోగ సాధన చేస్తున్నాడు ఆయన, ఇప్పటికీ యోగా శిక్షణ ఇస్తున్నాడు ఆయన. ఇప్పుడు ఈ గంట సేపు చెప్పారు కదా, పొద్దున్న 5 నుంచి 6 దాకా. ఈ గంట సేపు పీరియడ్లో మీరు ప్రిస్క్రైబ్ చేసే సిలబస్ ఏంటండి? ఏమేమి చేయాలి చెప్పండి? కాసేపు ఆసనాలు, ఏ ఆసనాలు వేయాలి? 10-15 ఆసనాలు. ఏ ఆసనాలు అంటే ఆసనాలు మామూలుగా చేసుకునేవి ఒక 100 దాకా ఉంటాయండి. బట్ 100 చేయడానికి ఎవరికి టైం ఉండదు కాబట్టి నేను నా పద్ధతిలో ఏం చేశానంటే, మొదటి వారం ఒక 15, రెండో వారం ఇంకో 15, మూడో వారం ఇంకో 15, అలాగే దాన్ని డివైడ్ చేశాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు రాగాలు, పాటలు, ఇప్పుడు రాగాలు అనంతం అంటారు కదా, అనంతం అంటారు. సంగీత కళాకారుడు అంటే వాడు ఒక 500 కీర్తనలు, 1000 కీర్తనలు నేర్చుకుంటాడు. కానీ అన్ని పాటు కదా, ఓ కచేరీలో ఒక 20 కీర్తనలు, ఓ కచేరీలో 20 కీర్తనలు. అలాగే రాగాలు కూడా కొన్ని రాగాలు. అలాగే దీన్ని నేను నా సాధనలు ఏం చేశానంటే, అందరికీ ఈ వారం ఇవి చేయండి, ఈ వారం ఇవి చేయండి, ఈ వారం ఇవి చేయండి. తద్వారా ఏమవుతుందంటే శరీరంలో అన్ని భాగాలు ఆరోగ్యవంతంగా తయారవుతాయి, ఉత్తేజవంతంగా తయారవుతాయి, యాక్టివేట్ అవుతాయి. సో ఆసనాలు ఎన్ని ఆసనాలు మీరు ప్రిఫర్ చేస్తారు ఈ గంట సమయంలో? 15 అండి. 15 ఆసనాలు. ఆ 15 కూడా ఎలా అంటే, కరెక్ట్గా చెప్పాలంటే, నిలబడి చేసేవి ఒక 5 అండి, ఓకే, కూర్చుని చేసేవి ఒక 5, బోర్రా పడుకుని చేసేవి ఒక 5, వెలకితల పడుకుని చేసేవి ఒక 5, ఈ 4 అయిపోయాయి. ఇంకా ఈ 4టిని మించినటువంటి అద్భుతమైన ఆసనాలు ఉన్నాయి. వాటిని తల్లిదండ్రులు అంటారు. మిగతా వాళ్ళంతా వేరు, మన తల్లిదండ్రులు మనకి ముఖ్యం. అదే మిగతా వాళ్ళకన్నా మన మీద ఎక్కువ శ్రద్ధ చూపించేది మన తల్లిదండ్రులే. అలాగే సర్వాంగాసన, శీర్షాసన, ఈ 2 కూడా తల్లిదండ్రులాగా మనల్ని కాపాడతాయి. ఇందులో తల్లి ఎవరు, తండ్రి ఎవరు? తండ్రి శీర్షాసన, తల్లి సర్వాంగాసన. అది లేదా అటు ఇటు మార్చుకోవచ్చు కూడా. ఎంతసేపు వేయాలండి సర్వాంగాసనం, శీర్షాసనం? 5 నిమిషాలు, అదొక 5 నిమిషాలు, 10 నిమిషాలు. మ్యాక్సిమం ఎంతసేపు వేయచ్చు? మ్యాక్సిమం 30, అరగంట దాకా వేయచ్చు. సో ఈ తల్లిదండ్రులు ఆ 2 సర్వాంగాసనం, శీర్షాసనం, ఈ 2 ఆసనాలు చాలా 10-15 చాలు అండి, 10-15 నిమిషాలు చాలు. మీరు చెప్పే తల్లిదండ్రులు మిగతా కాకుండా ఈ సర్వాంగాసనం, శీర్షాసనము కేవలం ఈ 2 ఆసనాలు మాత్రమే వేస్తే సరిపోతుందా? అన్ని ఆసనాలు వేయాలా? మిగతా కూడా కొన్ని కలిపితే ఏమవుతుందంటే, ఇవి ఎక్కువసేపు చేయడం వల్ల ఏమవుతుందంటే మెడ నొప్పులు ఇవి రాకుండా ఓ 10 ఆసనాలు చేసిన తర్వాత
ఈ 2 చేస్తే అప్పుడు ఈ నొప్పులు రాకుండా ఉంటాయి. ఇంచేత సర్వాంగాసన ఒత్తిడంతా మెడ మీద పడుతుంది. అవును. శీర్షాసన ఒత్తిడంతా తల మీద పడిపోతుంది. కరెక్ట్. అంచేత ఆ ఒత్తిడి పోగొట్టుకోవడానికి ఒక 10 ఆసనాలు చేసి ఈ 2 ఆసనాలు చేస్తే ఏమవుతుందంటే మీకు అద్భుతమైన శక్తి వచ్చేస్తుంది. ఒక్కొక్క ఆసనం ఎంతసేపు వేయాలండి యావరేజ్‌గా? ఆసనం యొక్క ఫలితాన్ని బట్టి హ్మ్. 1 నిమిషం నుంచి 3 నిమిషాలు. ఓకే. కొన్ని ఆసనాలు 1 నిమిషమే. కొన్ని ఆసనాలు 3 నిమిషాలు. కొన్ని 5 నిమిషాలు. కొన్ని 10 నిమిషాలు. కొన్ని ఆసనాలు మీరు చెప్పిన ఒక 25 ఆసనాలు చెప్పారు కదా! కొన్ని చెప్పగలుగుతారా పేర్లు? సూర్య నమస్కారాలు. ముందు ఒక్క సూర్య నమస్కారాలు వేసి ఒక 12 రౌండ్లు గనక 12 చేసినట్టయితే 12 పోస్చర్లు 12 సార్లు. 12 అది ఎంతసేపు పట్టదండి. 1 నిమిషం ఒక రౌండ్ అయిపోతుంది. అంటే 12 నిమిషాలు. 12 రౌండ్లు 12 నిమిషాలు. అంతే. చేస్తే మొత్తం బాడీ అంతా యాక్టివేట్ అయిపోతుంది. అంటే సూర్య నమస్కారాలతో స్టార్ట్ చేయాలా మనం? స్టార్ట్ చేయాలి. బాడీ అంతా యాక్టివేట్ అయిపోతుంది. సూర్య నమస్కారాలు అయిన తర్వాత ఒక 2 నిమిషాలు శవాసనం వేసి అప్పుడు మిగతా ఆసనాలు. ఏమేమి ఆసనాలు వేయాలి? త్రికోణాసన, పరివృత్త త్రికోణాసన, పార్శ్వకోణాసన, అర్ధచక్రాసన, పాదహస్తాసన, వజ్రాసన కూర్చుని చేసేవి. వజ్రాసన, ఉష్ట్రాసన, శశంకాసన, సుప్త వజ్రాసన కూర్చునైపోయి. బోర్లా పడుకునేవి మకరాసన, భుజంగాసన, పూర్ణభుజంగాసన, అర్ధభుజంగాసన, అర్ధశలభాసన, పూర్ణశలభాసన, ధనురాసన. ఈ బోర్ల పడుకుంటే ధనురాసన. వెలకితలా పడుకునేవి పవనముక్తాసన, నావాసన, ఉత్థాన పాదాసన. ఇవి వెలకితలా పడుకుని చేసేవి. సర్వాంగాసన, హలాసన. దానికి రివర్స్ కౌంటర్ పోజ్ అంటాం దాన్ని. మత్స్యాసన. సర్వాంగాసన, హలాసన, మత్స్యాసన. తర్వాత శీర్షాసన. చివరిలో చివర మాత్రమే వెయ్యాలి. ఎందుకంటే దాన్ని అయిపోయిన తర్వాత తప్పకుండా 10 నిమిషాలు శవాసనం చేయాలి. చాలామంది చేసిన పొరపాటు ఏమిటంటే నేను గమనించి చెప్తున్నది మీకండి. టైం లేదని హడావుడిగా ఆసనాలు చేసేసి శవాసనాకి ఏదో 1 నిమిషం పడుకుని వేసామా లేదన్నట్టు 1 నిమిషం వేసి పారిపోతూ ఉంటారు. అది వాళ్ళు చేసే పెద్ద తప్పు ఇది. చాలామందికి చెప్తూ ఉంటాను. అదే అనుకుంటే పడుకుంటే ఇంకోసారి ఇక అందులో ఏమొస్తుంది అని. కానీ ఈ గంట సేపు యోగా చేసిన తర్వాత బాడీకి స్ట్రెయిన్ అవుతుందండి. కానీ ఆ 10 నిమిషాలు పడుకుని చిన్న యోగ నిద్రలాగా ఒక్కొక్క భాగాన్ని రిలాక్స్ చేసుకుంటూ ఒక్క 10 నిమిషాలు పడుకుంటే ఈ గంట సేపు పడినటువంటి శ్రమంతా కూడా పోయి బాడీ ఉల్లాసంగా, మనసు ఉల్లాసంగా తయారవుతుందండి. అంటే శవాసనానికి యోగ నిద్రకి ఏమైనా తేడా ఉందా? 2 ఒకటేనా? ఉందండి. శవాసనంలో కాస్త శ్వాస మీద శ్వాస పెట్టి కాస్త బాడీ రిలాక్స్ అవుతున్నట్టుగా భావిస్తూ 5 నిమిషాలు 10 నిమిషాలు చేసేది శవాసనం మాత్రమే. బాడీ రిలాక్స్ అవుతుంది, మైండ్ రిలాక్స్ అవుతుంది. శవాసనం శ్రాంతిహరం చిత్త విశ్రాంతికారకం అని హఠయోగ ప్రతిపదికలో చెప్పారు. శవాసనం శ్రాంతిహరం అంటే శ్రమంతా పోతుంది. చిత్త విశ్రాంతికారకం మనసుకి విశ్రాంతినిస్తుంది. దీన్ని యోగ నిద్రగా మహానుభావులు సత్యానంద సరస్వతి, చిన్మయానంద సరస్వతి మహానుభావులు చాలామంది దీన్ని ఆ యోగ నిద్రని దీన్ని బయటికి తీసుకొచ్చి దీన్ని బాగా విస్తరింపజేశారు. యోగ నిద్ర, రోగ నిద్ర, భోగ నిద్ర, యోగ నిద్ర. ఆ 3కి చెప్పండి. 3 వివరణ. మనం మామూలుగా చక్కగా భోంచేసి హాయిగా పరుపు మీద పడుకుంటాం. పొద్దున్న లేచిన తర్వాత బాడీ శరీరం హాయిగా రిలాక్స్ అయింది అనుకుంటాం మనం. అంతే కదండి. లేవంగానే కాసేపు బాగుంటుంది. వేడివేడిగా కాఫీ తాగి స్నానం చేస్తే పొద్దున హాయిగా పడుకున్నాం అనిపిస్తుంది. కానీ మైండ్లో టెన్షన్స్ ఏమైనా ఏమైనా పోతుందా మనకి? అది రన్ అవుతూనే ఉంటాయి. ఆ బాధలు, ఆ కష్టాలు అవన్నీ మళ్ళీ గుర్తుకొచ్చి మళ్ళీ ఆలోచనలు అలా దాంట్లో ఉండిపోతాం మనం. పరుపుల మీద ఏసీలు వేసుకుని చక్కగా పడుకుంటాం. దాన్ని భోగ నిద్ర అంటారు. రోగ నిద్ర. పడుకుంటాడు, నిద్ర పట్టదు, దొలుతాడు, నిద్ర మాత్రలు వేసుకుంటాడు, బీపీ వస్తుంది, అనీజీనెస్ వస్తుంది, ఫ్రీ మోషన్ అవ్వదు, కడుపు ఉబ్బరం అవుతుంది. అయితే లూజ్ మోషన్స్, లేకపోతే మలబద్ధకం మోషన్ అవ్వదు. అలా దొలుతూనే ఉంటాడు. కానీ పావుగంట పడుకోవడం, పావుగంట లేవడం. పొద్దున్న లేచేపటికి ఎంత అలసటగా ఉంటుంది, చికాగ్గా ఉంటుంది. బాడీ రిలాక్స్ అవ్వదు, మైండ్ రిలాక్స్ అవ్వదు. దాన్ని రోగ నిద్ర. సరే, మరి యోగ నిద్రకి తేడా ఏమిటి అంటే మనం చేసి యోగ నిద్ర ఒక అరగంట సేపు పడుకోబెట్టి ఏం చేస్తామంటే మీరు హాయిగా పడుకోండి. అరగంట సేపా? అంటే 2 ఉన్నాయి. టైం లేకపోతే 20 నిమిషాలు, టైం ఉంటే అరగంట. 20 నిమిషాలు కంపల్సరీ. 20 నిమిషాలు కంపల్సరీ. లేకపోతే రిలాక్స్ అవ్వదండి. ఉపయోగం లేదు. దాన్ని ఉత్తిరి పడుకుంటే ఉంది, బాడీ రిలాక్స్ అవుతుంది అంతే. జస్ట్ మామూలుగా శవాసన అది. కానీ ఇక్కడ ఒక ప్రత్యేకమైన టెక్నిక్ యోగాలో మేము డెవలప్ చేసాం, మహానుభావులు డెవలప్ చేశారు. ఇది కూడా ఫిజికల్ లెవెల్, మెంటల్ లెవెల్, స్పిరిచువల్ లెవెల్, శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికమైనటువంటి రిలాక్సేషన్. అందులో పడుకున్న తర్వాత ఏం చేస్తామంటే మేము ఇక్కడి నుంచి వాళ్ళకి ఆదేశాలు ఇస్తాం. నువ్వు పడుకున్నావు, శరీరాన్ని అంతటిని మనోనేత్రంతో చూడు,
ఒక్కొక్క భాగాన్ని మనం రిలాక్స్ చేసుకుంటూ రావాలి. నీకు గాలి పీల్చినప్పుడు శరీరం అంతా ప్రాణశక్తితో నిండుతోంది. గాలి వదులుతున్నప్పుడు శరీరంలోంచి మనసులోంచి అన్ని రకాల బాధలు పోతున్నట్టుగా భావించు. హాయిగా ప్రశాంతంగా 4 సార్లు గాలి పీల్చుకు వదులు. నీ మనస్సును నేను ఒక్కొక్క భాగాన్ని రిలాక్స్ కమ్మని చెప్తూ ఉంటాను. నీ మనస్సు అక్కడికి వెళ్ళి ఆ భాగాన్ని ఆదేశించాలి. బొటనవేలుని, రే బొటనవేలు నువ్వు రిలాక్స్ అవ్వు, మోకాలు నువ్వు రిలాక్స్ అవ్వు, తొడ నువ్వు రిలాక్స్ అవ్వు, ఊపిరితిత్తులు నువ్వు రిలాక్స్ అవ్వు అని నీ మనస్సు భాగాన్ని ఆదేశించాలి. దీంట్లో ఎంత అద్భుతమైనటువంటి మన మనస్సుకు ఉండే గొప్పదనం. మైండ్ వెళ్ళిపోతుంది అక్కడికి, ఆదేశం పంపించేస్తుంది, కంటికి కనపడదు. కానీ ఈ ఆదేశం వెళ్ళంగానే అక్కడ భాగంలో ఒక కెమికల్ రియాక్షన్ జరుగుతుంది, రసాయనిక చర్య. ఆ భాగం రిలాక్స్ అయిపోతుందండి. ఇది సైంటిఫికల్లీ ప్రూవ్డ్ అనమాట. ఈ భాగం ఇటుపక్క భాగాల్ని ఇటుపక్క మైండ్ నియంత్రిస్తుంది, ఇటుపక్క భాగాల్ని ఈ మైండ్ నియంత్రిస్తుంది. అంచేత ఒక్కొక్క కాలు దగ్గర నుంచి మనం రిలాక్సేషన్ చెప్పుకుంటూ వస్తాం. ఒక్కొక్క పార్ట్ వదిలిపెట్టాం. బొటనవేలు దగ్గర నుంచి తల 2వ వెంట్రుక వేలు దాకా. నుంచి 3వ వేలు, రిలాక్స్ యువర్ రైట్ లెగ్ బిగ్ టో, రిలాక్స్ యువర్ సెకండ్ టో, అలా అన్ని వేళ్ళు, రిలాక్స్ యువర్ రైట్ హీల్. అలా ఇక్కడ దాకా వచ్చేప్పటికి మీకు 20 నిమిషాలు పైన పట్టేస్తుంది. మెదడు దాకానా? మేర దాకా. అదే ఇంగ్లీష్ రాని వాళ్ళకి తెలుగులో చెప్తాం. మెల్లిగా నీ బొటన్ వేలు రిలాక్స్ అవుతోంది. అక్కడి నుంచి మెల్లగా మనసును ప్రయాణం చేసుకుని వచ్చి కుడి పిక్క, కుడి మోకాలు, కుడి తొడ, ఎడమ భాగాలు, అలాగే పొట్ట లోపల భాగాలు, మనసును పొట్ట లోపలికి పంపించాలి. బా. ప్యాంక్రియాస్ యాక్టివేట్ చేయించాలి. ప్యాంక్రియాస్ దగ్గర మనసును కేంద్రీకరించు. నువ్వు రిలాక్స్ అవుతున్నావని ఆదేశం పంపించు. రిలాక్స్ యువర్ ప్యాంక్రియాస్, రిలాక్స్ యువర్ లివర్ అని వాడు ఒక ప్రశాంత హడావుడిగా చెప్తే మైండ్ డిస్టర్బ్ అవుతుందండి. అంచేత వాడికి హిప్నటిజం చేసినట్టుగా, నిద్రపోయేవాళ్ళు లేచి కూర్చోకూడదు, నిద్రలోకి వెళ్ళాలి. కానీ హిప్నటిజం చేసినట్టుగా మనం ఒక్కొక్క భాగం మీద ఇలా కమాండ్స్ మనం ఇచ్చేప్పటికి ఏమవుతుందంటే అండి, ఒక 20 నిమిషాలు అయ్యేప్పటికి ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతాడు వాడు. అయిపోయి అప్పుడు సంకల్పం చెప్పుకోవాలి. దాంట్లో ఉండే గొప్పదనం అది. సంకల్పం అంటే ఎవరికి ఏ ప్రాబ్లం ఉంది, షుగర్ ఉంది సార్ ఒకరికి, వాడు 40 రోజులు అన్ని భాగాలు చెప్తూ ఆ ప్యాంక్రియాస్ అనే గ్రంథి లివర్ మీద, ప్యాంక్రియాస్ మీద కాన్సన్ట్రేషన్ ఒక 10 నిమిషాలు చేయాలి. అది యాక్టివేట్ అవుతుంది, షుగర్ తగ్గిపోతుంది. అలాగే హార్ట్ ప్రాబ్లం ఉంది, మొత్తం భాగాలన్నీ రిలాక్స్ చేస్తూ హార్ట్ మీదే కాన్సన్ట్రేషన్ చేయాలి ఒక పావుగంట. అలాగే ఎక్కడ ప్రాబ్లం ఉంటే అక్కడ కాన్సన్ట్రేషన్ చేయాలి. బీపీ వాళ్ళు అంతే, బీపీ వాడికి మొత్తం బాడీ అంతా. బీపీ అనేది ఒక పార్టీకి అదే మొత్తం పార్టీ అంతా, శరీరం అంతా ఉంటుంది. కాబట్టి ఇది 40 రోజులు ఎవరైతే యోగ నిద్ర చేశారో 41వ రోజుకి బీపీ కంట్రోల్ అయిపోతుంది. అలాగే గ్యాస్ ప్రాబ్లమ్స్ వాళ్ళు, నిద్ర పట్టడం వాళ్ళు, తర్వాత ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, వాళ్ళకి కూడా పెద్దానికి ఉంటుందా? ఇప్పుడు మీరు ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అని చెప్పారు కదా, వీటికి కంపల్సరీగా ఆసనాలు కంపల్సరీగా చేసి తీరాల్సిందే. అంటే ఈ యోగ నిద్ర ద్వారా బీపీ, షుగరు కంట్రోల్లోకి వచ్చేస్తారు. కంట్రోల్లోకి అవుతుంది. ముఖ్యంగా టెన్షన్స్ అండి, మానసిక ఒత్తిడి, ప్రతిదానికి భయపడ్డాం, ప్రతిదానికి కంగారు పడ్డాం, ప్రతిదానికి బాధపడ్డాం, డిప్రెషన్, ఏమైపోతుందోనో భయం, కంగారు. ఎగ్జామ్స్ ముందు చూడండి పిల్లలకి, అసలు ఎగ్జామ్స్ ముందు పిల్లలకి వారం రోజులు యోగ నిద్ర చెప్తే అసలు ఎటువంటి భయం ఉండదు వాడికి. తర్వాత ఈ మైగ్రేన్, తలనొప్పులు ఉంటాయి కొంత, తలనొప్పులు, వాటికి యోగ నిద్ర బాగా ఉపయోగపడుతుంది. బట్ శారీరకమైనటువంటి విపరీతమైన బ్యాక్ పెయిన్ ఉందండి, విపరీతమైన నెక్ పెయిన్లు ఉన్నాయి, మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, అవి యోగ నిద్ర అంత ఎక్కువ ఉపయోగపడదు, కొంచెమే ఉపయోగపడుతుంది. వాళ్ళకి ఆసనాలు కూడా కలపాలి. అంటే నిద్ర పట్టడం వాళ్ళకి ఆసనాలు, యోగ నిద్ర రెండును. ఆసనాలు కావాలా? నిద్ర పట్టడం వాళ్ళకి యోగ విద్య సరిపోదా? యోగ నిద్ర కొంచెం సరిపోతుంది, 50% సరిపోతుందండి. ఇప్పుడు అస్సలు లేని వాళ్ళు 80 ఏళ్ళ వృద్ధుడు ఉన్నాడు సార్, ఆయనకి అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నిద్ర పట్టట్లేదు, ఆయనకి ఏ ఆసనాలు ఏం చెప్పలేము మనం. యోగ నిద్ర రోజు వింటూ చాలు, అది వింటూ నిద్రలోకి వెళ్ళిపోతారు సార్. అంటే ఒక రకమైన హిప్నాటిజం అంటారా? ఒక రకమైనటువంటి హిప్నటిజం. దాంట్లో విపరీతంగా చాలా ఓవర్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది ఫాస్ట్గాను. ఈ యోగ నిద్రని చాలా ప్రశాంతంగా స్థితిలో తీసుకెడతాం మనం. అది దాంట్లో ఆధ్యాత్మికత లేదు, దీంట్లో మన ఆధ్యాత్మికత ఉంది.